దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో ఉన్నదన్న ముచ్చట పురాగా మర్చిపోయిండట. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని సారుకు యాదికుంటాయి. అటువంటిది ఒక్కటంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోయిండని ఎవరన్నారే బాలన్న. ఇంతకు ఈ ముచ్చట నీ దగ్గరికి ఎట్లొచ్చా అంటారా ఈనుండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక చెప్పుర్రి. ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. ఇన్నరా ఏమన్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. ఆ ముచ్చట కూడా మొత్తం ఈనుండ్రి. లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద. స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం. ఇవాళ కలిసిన కమిషన్లు వారు కూడా స్పందిస్తారని ఆశిస్తాం. ఢిల్లీలో లోక్సభల రాజ్యసభల లగచర్ల బాధితుల మీద జరిగిన దాడిని ఖండించాలి. కారు పార్టీ ఒకటే బాధితుల కోసం చివరిదాకా పోరాడుతుంది, నడమల ఇడిచిపెట్టి పోదని అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, మీ బీఆర్ఎస్ 10 ఏళ్ల ఏలుబడిలో కూడా మీరు కూడా చాలా తప్పులు చేసిరట. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను తమరి బీఆర్ఎస్ సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు ముప్పు తిప్పలు పెట్టినప్పుడు మీ పోరాటం ఎందుకో కొనసాగించలేదు. అప్పుడు వాళ్ళు కూడా బాధితులు కాదా? ఇండ్లు ఖాళీ చేయము, పుట్టి పెరిగిన ఊర్లు ఇడిచిపోము అని పోరాటం చేస్తుంటే పోలీసులతోని లాఠీచార్జ్ చేపించింది మర్చిపోయినరా? ఇప్పటికి భూ నిర్వాసితులకు పాయమాలు అందాక మీ బాపు ఇలాకాల నిరసనలు తెలుపుతూనే ఉండ్రు. వాళ్ళ ముచ్చట కూడా పార్లమెంట్లో మాట్లాడి వాళ్ళ గోసలు కూడా వాపుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.